ఈ పూలు చిన్న చిన్న డిసెంబర్ పూలు అవి నిత్యమల్లె పూలు, ఇంట్లో నిత్యమల్లె పూలు ఉండేవి. అవి తెలుపు ఎరుపు రెండు కూడా ఉండేవన్నమాట. కనకాంబరాలు వాటితోటి చిన్న చిన్న పూలతోటి పసుపు కుంకుమ అక్షతలు ఈ చిన్న చిన్న పూలతోటి పూజ చేసేయటం. ఆ పూజకేంటి పాట, గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణియ్యవే మల్లె పువ్వంటి మామనియ్యవే మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే. ఈ మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అనేసరికి అసలు నోరు ఎత్తేవాళ్ళం కాదనమాట. ఒకటే సిగ్గుపడిపోయేవాళ్ళం ఆ మాట చెప్పటానికే. అసలు అది కొనుక్కుంటూ చెప్పేవాళ్ళం. తర్వాత చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, బంతి పువ్వంటి భావానియ్యవే, ఇంకా ఏమున్నాయో మరి అట్లాగా ఉండేదనమాట. ఆ పాట పాడుకోవటమే అంతే. ఆ పాట పాడుకోవటం, పసుపు కుంకుమ అక్షతలు పూలు అన్నీ పూజ చేసేయటం. ఆ పాట మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసుకుంటాను. గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణియ్యవి ఎక్కడైనా ఉందేమో, ఉన్నట్టే గుర్తు నాకు. మల్లె పువ్వంటి మామనియ్యవే మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, బంతి పువ్వంటి భావానియ్యవే, ఇంకేమున్నాయో గుర్తు రావట్లా. అంతే, ఇంకా ఉంటాయి పదాలు. ఆ పాట పాడుకోవటం అయిపోయింది అంతే. పూజ చేసేసుకుని ఆ తర్వాత అగరబత్తి వెలిగించేయటం, ఇంత చిన్న ముక్క అంతే. ఆ అగరబత్తి వెలిగించటం కూడా అక్కడే. ఆ గొబ్బెమ్మల్ని ఏమని భావించుకోవటం అది ఏమీ అసలు ఆ నాలెడ్జే లేదు. మరి మా పెద్దవాళ్ళకు కూడాను గొబ్బెమ్మలు అనుకోవటం అని ఇప్పుడు అన్నీ వింటున్నాను నేను. మాకైతే తెలియదు, మాకు చెప్పినట్టు కూడా గుర్తులేదు. తల్లి గొబ్బెమ్మ, చుట్టూ 4 ఉన్నవేమో 4 పిల్ల గొబ్బెమ్మలు అని అనేవాళ్ళం అంతే. అంతవరకే తెలుసు. కృష్ణయ్య గోపికలు అనుకోవటం కూడాను ఒకవేళ ఏమన్నా చెప్పారో ఏమీ గుర్తు రావట్లేదు అసలు. ఎక్కువ మా అమ్మమ్మకైతే ఇంకా బాగా తెలుసు అన్నీని. ఇక్కడ మా నాయనమ్మకైతే అంత తెలీదు. ఆ తర్వాత మా అక్క, మరి మా అక్క ఏమన్నా చెప్పిందో, చెప్తే అర్థం చేసుకుని మేము చేసాము, అదేమీ గుర్తు రావట్లేదు. అట్లా అగరబత్తి వెలిగించేయటం. తల్లి గొబ్బెమ్మలకి గోపికలని అంటున్నారు, గొబ్బి అనే పేరు ఇప్పుడు. అగరబత్తి వెలిగించేయటం, ఆ తర్వాత నైవేద్యం పెట్టేయటం. ఆ గంట కూడా చిన్న గంటే ఉండేది. అవన్నీ వెండి ఒక సెట్ అనమాట. చిన్న చిన్న వెండి గొబ్బెమ్మలు అన్నీ, బుల్లి పంచపాత్ర ఉద్ధరణి అవి. మొగల్తూరులో ఇదంతా ఎక్కువ. మా అమ్మమ్మగారు ఊరిలో 4 ఏళ్ళే ఉన్నాను అంతేను. మొగల్తూరులోనే ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ మొగల్తూరు వచ్చేసాక మా చెల్లెళ్ళు కూడా ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళు చేసుకోవటం కూడా ఉంటుంది కదా. మాకు ఎట్లాగంటే మెచ్యూర్ అయ్యే వరకనే చేసుకుంటారనమాట ఇది అంతే. ఆ తర్వాత చేయరు. మెచ్యూర్ అయిన అమ్మాయిలు అసలు ఇంకా ఈ గొబ్బి పూజ చేయటమే ఉండదు. మాకు పద్ధతి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒకలా ఉంటుంది. ఆ తర్వాత లేకుంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయాక తల్లి చేయటం, తీసుకుని వెళ్ళి ముగ్గులో పెట్టడం అది కూడా లేదు.